క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట ఏమిటగా, లోకాలు రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువులు అంతటి మీదను నీకు అధికారం ఇచ్చి ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన 2 నెలలు కాచి కాపాడి 3వ నెలలో మార్చి నెలలో మనల్ని సజీవులకు ఉంచున్నాడంటే దేవుడి యొక్క కృపను బట్టి ఉంచున్నాడు. అదేవిధంగా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, శత్రువు అంతటి మీదను నీకు అధికారం ఇచ్చి ఉన్నాడని చెప్పి ఉన్నాడు. 2025వ సంవత్సరంలో నాకు వచ్చిన యొక్క వాగ్దానాన్ని దేవుడు ఈ యొక్క దేకాల సమయంలో మాట్లాడిపోచేసి ఉన్నాడు. అదే విధంగా ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమైనప్పటికీ కూడా దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు భయపడడం కాదు, కానీ ఈ లోకంలో ఉన్న వాడిని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు విశ్వసించినట్లయితే, క్రూర ముఖములైనప్పటికీ, విష సర్పములైనప్పటికీ, లేకపోతే వ్యక్తులు కూడా ఉన్నట్లయినట్టు చూసినట్లయితే, వారందరి మీటను దేవుడు దేవుడిని కృపను ఇచ్చి దేవుడిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. నువ్వు దేవునికి లోబడి జీవించినట్లయితే, దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడి జీవించినట్లయితే, దేవుడు సైతాన్ అంధకారం అంతటి మీద నీకు అధికారం ఇచ్చున్నాడని ఏక ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వసించినట్లే యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఈ నెలంతా కూడా దేవుడు మనకి తోడే ఉండి నీడగా కాచి కాపాడదారని ఉదయకాల సమయంలో మాట్లాడి, ఈ నెలంతా కూడా దేవుడు ఆయన యొక్క రెక్కల చాటు మనలో మరుగునపరిచి కాచి కాపాడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యానికి నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. ఉదయ కాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచిన అందరిని బట్టి దేవుని మహిమ కలుగుతుందా. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహామములు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడి గడిచిన 2 నెలలు కాచి కాపాడి 3వ నెలలో దేవా మీరు మమ్మల్ని సజ్జులకు ఉంచున్నారంటే అది మీ యొక్క కృపను బట్టి ఉన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి, అదేవిధంగా మీరు సూటిగా మాట్లాడి చేసేందుకు బట్టి మీకే స్తుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.